నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఇటీవల కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు ఎంతో సంచలనం రేపింది. దీని తర్వాత మరి జోగి రమేష్ కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ విషయానికి వస్తే వైసీపీ నాయకులంతా కూడా జోగి రమేష్ బీసీ కులస్తుడని, గౌడ కులానికి చెందినవాడు కాబట్టి ఆయన టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఆయన బీసీ కులస్తుడు కాబట్టే ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగిందా? అసలు నేరాలకు కులాలు ఉంటాయా? వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యంగా ఆయన అరెస్టుపై ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆర్గనైజ్ సెక్రటరీ కొండపల్లి రవి గారు. నమస్కారం అండి. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒకటే చర్చ నడుస్తుందండి. అది నిజంగానే ప్రజల మధ్య ఉందా, లేకపోతే ఆ పార్టీ కావాలని చెప్పి తీసుకొస్తుందో అర్థం కావట్లేదు. కానీ గౌడ కులస్తుడు కాబట్టి, బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ విధంగా అంటే టీడీపీ ఎప్పుడు ఈ కులాలను తొక్కేస్తుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆ కులస్తుడిగా మీరేం మాట్లాడతారు? మీ అభిప్రాయం ఏంటి? ఒక బీసీ యువకుడిగా, ఒక బీసీ నాయకుడిగా మాట్లాడాలి అంటే అసలు వైసీపీ అనే పార్టీ ఈ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధించిన తర్వాత కులాల మధ్య విద్వేషంగానే ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అన్ని కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీనే. ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, దేనికి కూడా సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, ఏ విషయానికైనా. మరి ఈరోజు నేరం చేసిన ఒక వ్యక్తి విషయంలో ఈయన కులాన్ని ఎందుకు చూస్తూ ఉన్నాడు అంటే, నేరం చేసిన వాడు బీసీ అయితే తప్పించుకోవచ్చా, ఒక ఎస్సీ అయితే తప్పించుకోవచ్చా? నేరానికి చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా. అందులోకి జోగి రమేష్ అనే వ్యక్తి ఏ కేసు విషయంలో అరెస్ట్ అయ్యాడు? కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ కల్తీ మద్యం దాగి చనిపోయిన బిడ్డలు ఎవరు? పేద బిడ్డలు కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కాదా? ఈరోజు ధనిక బిడ్డలు ఎవరైనా ఈ కల్తీ మద్యం తాగే వాళ్ళు ఉన్నారా? చక్కగా వాళ్ళు రెస్టారెంట్లకి, పబ్బులకి వెళ్ళి చాలా కాస్ట్లీ మద్యం తాగుతారు. రెక్కాడితే డొక్కాడిన రోజంతా కష్టపడి ఒక 500-1000 రూపాయలు సంపాదించుకున్న బిడ్డలు ఆ ఒళ్ళు నొప్పులను ఏదో అలసట తీర్చడానికి కొంత రిలీఫ్ కోసం సాయంత్రానికి ఏదో అలవాటు ఉన్న ప్రకారం ఒక క్వార్టర్, ఒక 90 దాగి రిలీఫ్ కోసం వచ్చిన బిడ్డలు మొత్తం పేద వర్గాల బిడ్డలు కాదా? ఈరోజు ఈ కల్తీ మద్యం వల్ల తాగిపోయిన బిడ్డలు ఎవరు? వారికి సమాధానం ఎవరు చెప్తారు? వారి కుటుంబాలకు భరోసా ఎవరు? మరి వారి కుటుంబాలకు న్యాయం ఏం చేయాలి? ఈరోజు వీరు ధనాపేక్ష కోసం, ఈరోజు అక్రమ డబ్బు కోసం కల్తీ మద్యాన్ని తయారు చేసినప్పుడు జోగి రమేష్కి కులం గుర్తు రాలేదా? యాక్చువల్గా గౌడ కులం అంటే చాలా మంచి కులం. వారు తాటి చెట్టు ఎక్కి మంచి కళ్ళు తీసి శ్రేష్టమైన తాటి కళ్ళు చాలా మంచిది. అలాంటి కులంలో పుట్టి అలాంటి వృత్తి చేయాల్సిన వ్యక్తి ఒక కల్తీ మద్యాన్ని ప్రోత్సహించాడంటే అది ఎంతవరకు సమంజసం? అతని కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్టు? సరే, ఈ రోజు నీకు కులం గుర్తొచ్చింది జోగి రమేష్, నేను అడుగుతా ఉన్నాను. సర్దార్ లచ్చన్న గౌడ్ గారు అంటే తెలియని వారు ఉండరు. ఎవరు? గౌతు లచ్చన్న గారు అంటే స్వతంత్ర సమర యోధులు, రైతు నాయకులు. ఆయన అసలు ఈ గౌడ సామాజిక వర్గంలో ఉన్న చెట్టిబలిజ ఏంటి వీళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీదకి తీసుకురావాలి, కలపాలని చేసిన వ్యక్తి, గొప్ప మహానుభావుడు. అన్ని రాజకీయ పార్టీలు ఏంటి అందరూ కూడా గౌరవించుకునే వ్యక్తి అయినా అదే మీ వైసీపీ ప్రభుత్వంలో గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని తొలగించాలని మీ మంత్రి సహచరుడు సిదిరి అప్పలరాజు గారు ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు నీకు గౌడ కులాన్ని గుర్తు రాలేదా? ఈరోజు నేరం చేసేసరికి నీకు గౌడ కులం అని గుర్తొచ్చిందే. ఆ రోజు మహానుభావుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తొలగించాలంటే ఆ రోజు నువ్వు నోరు ఎందుకు మెదపలేదు? గౌతు లచ్చన్న గారి మనవరాలు మేము అందరం కూడా బీసీ బిడ్డగా ఆదరించుకొని, మా అక్కగా, మా చెల్లిగా, ఒక తోబుట్టుగా మేము అందరం కూడా ఆమెను అభిప్రాయపడతాం. గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష గారిని ఆమె వ్యక్తిత్వ హననం చేస్తూ సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియా ఆమె పర్సనల్ క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసిన రోజు నీకు ఆ రోజు కులం గుర్తు రాలేదా? ఇది తప్పు. ఒక బీసీ బిడ్డని ఈ రకంగా చేయకూడదు. ఏదైనా ఉంటే మనం రాజకీయంగా యుద్ధం చేయాలి, రాజకీయంగా విమర్శలు చేయాలి, వ్యక్తిగతంగా చేయకూడదని ఆ రోజు నీకు గుర్తు రాలేదా? గౌడ బిడ్డే కదా ఆమె కూడా నీ సాటి కులస్తురాలే కదా. ఏ రోజైనా నువ్వు నీ సిదిరి అప్పలరాజుని హెచ్చరించావా? నీ క్యాబినెట్ భేటీలో మాట్లాడావా? లేదా నీ వైసీపీ పార్టీలో మాట్లాడావా? ఇది తప్పు ధోరణి, ఇలాంటి ప్రవర్తన చేయకూడదు, ఇది మంచిది కాదు రాజకీయాలు. కానీ ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఏదైతే ప్రజలు వైసీపీ పాలనపై విసిగిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే మన బ్రతుకులు బస్టాండ్ అయిపోతాయని అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మ్యాండేట్ ఇస్తే ఈరోజు నువ్వు ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, రాష్ట్రంలో అల్లకొల్లాలం చేయాలని ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి అదంతా ప్రభుత్వం మీద నెట్టాలని నువ్వు చేసిన ప్రయత్నంలో ఇంకా నీ మీద కల్తీ మద్యం కేసే పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టి
ఆ హత్యలకు బాధ్యుడు నీవే. ఒక పక్కన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసావు. నువ్వు బీసీ కులంలో పడడం మా బీసీ కులాలకి సిగ్గుచేటు. ఒక ప్రభుత్వాన్ని కోల్చాలని కూడా నీ ధనాపేక్ష కోసం అమాయక బీసీ బిడ్డలను చంపడం అనేది అసలు క్షమించడానికి నేరం. నీ మీద ఇంకా మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా భవిష్యత్తులో భయం ఉండేలా నీ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. ఇప్పటికైనా నేను గౌడ బీసీ అనడం మానేసుకో. అది బీసీ కులాలకి గౌడ కులాలకు కూడా సిగ్గుచేటు. ఇంకా ఈరోజు కూడా వాళ్ళ అబ్బాయి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే వైసీపీ వాళ్ళ బ్లడ్లోనే అది ఉంటుంది. ఏమని? మేము బయటకు వస్తే అంతు చూస్తామని. ఎవరు అంతు చూస్తారు మీరు? అంటే అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నది కాక ఇప్పుడు అమాయకులు బయటకు వచ్చి మా కుటుంబాలు రోడ్డును పడ్డా ఈ కల్తీ మద్యం వాళ్ళని చెప్పారు కాబట్టి ఇంకా ఆ కుటుంబాలను నాశనం చేస్తారు మీరు. వాళ్ళు అంతు చూస్తారు. వాళ్ళే కదా కంప్లైంట్ పెట్టింది. ఈ లిక్కర్ కేసు బయటకు రాకముందు ఇదే వైసీపీ నాయకులు ఎంత రాద్ధాంతం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా నడుస్తుందని. మరి ఈరోజు దాని మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటూ ఉంటే దాని వెనక ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా ఆఖరికి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉన్నా సరే మా పార్టీ ప్రతిష్ట, మా పార్టీ పరువుని మేము కాపాడుకోలేదు. మా పార్టీ బజార్ను పడ్డ పర్లాగా న్యాయం జరగాలి. తప్పు చేసిన ఎవరినైనా ఉపేక్షించకూడదు. మేము సస్పెండ్ చేసి అతని మీద కూడా కేసు నమోదు చేశాం కదా. జనార్దన్ రావు ఎవరో నీకు తెలియదని చెప్పాను నువ్వు చాలా ఇంటర్వ్యూలో. మళ్ళీ అదే ఇంటర్వ్యూలో జనార్దన్ రావు నా చిన్ననాటి స్నేహితుడని నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు కేసు నీ మీదకి వచ్చేసరికి ఒక మాట, కేసు నీ మీదకి రాకపోయేసరికి ఒక మాట. ఈ వైసీపీ నాయకులకు చాలా అలవాటు అయిపోయింది ప్రతిదీ కుల కోణంలో చూడడం. గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. 3 రాజధానులు అంటూ. తర్వాత కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. అమర్నాథ్ గౌడ్ అనే ఒక కుర్రాడిని వైసీపీ నాయకులు వాళ్ళ అక్కని వేధించినందుకు అయ్యా మా అక్క జోలికి రాకుండా ప్రాధేయపడితే నోట్లో ఈ క్లాత్స్ పేపర్స్ పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నీ సాటి గౌడు కుర్రాడే కదా, అభం శోభం తెలియని పిల్లాడు కదా. ఆ రోజు నువ్వు ఏ రోజు అయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టావా? నిందితులకు శిక్ష పడాలని అడిగావా? ఆ కుటుంబాన్ని పరామర్శించావా కనీసం ఒక గౌడు కులస్తుడిగా? అంటే గౌడ అంటే నువ్వు ఒక్కడవేనా? అంటే వైసీపీలో ఉన్న వాళ్ళే బీసీలా? మిగిలిన వాళ్ళు బీసీలు కాదా? మిగిలిన బీసీలకి ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేదా? వైసీపీలో ఉన్న బీసీలకు మాత్రం బ్రతకడానికి హక్కు ఉందా? వైసీపీలో ఉన్న బీసీలు ఎలాంటి అరాచకాలైనా చేయొచ్చా? చేసి కులం కార్డు వాడవచ్చు? నువ్వు ఏ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? ఒక ఎమ్మెల్యే పదవి చేసి ఒక మాజీ మంత్రిగా ఎందరికో ఆదర్శప్రాయంగా బీసీ సమాజానికి నువ్వు రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తివి ఈరోజు కల్తీ మద్యం తయారు చేసి బీసీల పరువు తీస్తుంది నువ్వు కాదా? నీలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ముందే చెప్పింది, ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలేదు లేదు. నిజంగా మీ మీద మేము కక్షపూరితంగా కేసులు పెట్టాలంటే నువ్వు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి నువ్వు దాడికి వెళ్ళావు. మేము ఆ కేసులు కట్టలేదే, నిన్ను అరెస్ట్ చేయలేదే, మేము వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలి, దాడులు చేయాలంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరు అరెస్ట్ అయినా సరే చూడండి బయటకు వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. అతను జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? వైసీపీ నాయకులే నన్ను ప్రేరేపించి మాట్లాడించారు, నేను తెలియక మాట్లాడాను, దయచేసి నన్ను అందరూ క్షమించండి అని అడుగుతున్నాడు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు బీసీలను కానీ ఎస్సీలు కానీ బలి తీసుకుంటా ఉన్నాడు. అది నిజం. మళ్ళీ దానిని ఏంటంటే అతనికి పార్టీ మైలేజ్ రావడానికి మళ్ళీ కులం కార్డులు వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వంశీ అరెస్ట్ అయితే అందగాడు అరెస్ట్ అయ్యాడంట, అంతేగాని ఏ తప్పు చేశాడని చూడట్లా. ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అయితే బీసీలు అణిచివేత, ఒక ఎస్సీ నాయకుడు తప్పు చేశాడంటే ఎస్సీలు. ఏంటి అణిచివేత? అంటే తప్పు చేసేవాడికి ఒక కులం ఉంటుందా? రేపు చేస్తాడు ఎవడైనా రేపు ఈ సమాజంలో, వాడికి కూడా కులాన్ని అంటగట్టి వదిలేద్దామా? ఈ చట్టం న్యాయం ఎందుకు? ప్రతి ఒక్కరు ఇది ఒకటి ఫ్యాషన్ నేర్చుకున్నారంటే కులాన్ని అడ్డు పెట్టుకోవడం, లేదా దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కులాలను అడ్డు పెట్టుకుంటే ఈ రాజ్యాంగాలు అనవసరం, మనకి ఈ వ్యవస్థలు అనవసరం, ఈ కోర్టులు అనవసరం. ఏదైనా అంతిమంగా న్యాయస్థానంలో ఎవరు దోషులో అందరూ తేలుస్తారు. ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలుసు. నువ్వు కులం కార్డు వాడినంత మాత్రాన అది సమాజంలో అందరూ చర్చించుకుంటున్నారు. ఈరోజు జంగారెడ్డి అనే ప్రాంతంలో ఇదే వైసీపీ ప్రభుత్వంలో కల్తీ సారా అమ్మితే 32 మంది చనిపోయారండి. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు 32 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం స్పందించలా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? పుట్టుక మరణం సహజం అంటే ఎంతోమంది పుడతారు, ఎంతోమంది చచ్చిపోతారు. అతిపెద్ద మున్సిపాలిటీలో 32 మంది చనిపోవడం పెద్ద విషయం కాదన్నాడు. అంటే వాళ్ళకి చూడండి మనుషుల ప్రాణాల పట్ల ఎంత చులకన భావం ఉందో. వాళ్ళకి డబ్బు, రాజకీయం, పదవి ఇవే ఎజెండా వైసీపీకి. ప్రజా సంక్షేమం, ప్రజల ప్రాణాలు, ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదు. వాళ్ళకి అలాంటి బాధ్యత ఎప్పుడూ లేదు. మనం అది ఆశించడం కూడా తప్పు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లినే ఇంటి నుంచి గెంటేసిన వాడు, సొంత బాబాయిని తన రాజకీయ ప్రయోజనం కోసం అడ్డు వస్తున్నాడని చంపేసిన వ్యక్తికి
ప్రజల పట్ల బాధ్యత ఉండడం కూడా మన అవివేకం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు ఆయన 32 చనిపోతే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం అక్కడ ప్రోగ్రాం చేసి ఆ బాధితులందరూ కూడా ₹1,00,000 చొప్పున న్యాయం చేసిన పార్టీ మాది. నిజంగా బీసీల పార్టీ మాది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి చైతన్యం వచ్చింది. ఈరోజు బీసీలకి రక్షణ చట్టం కూడా త్వరలో మేము చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించి బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించి నిజమైన బీసీలకి పార్టీ తెలుగుదేశం పార్టీ నిరూపించుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. బీసీలు అందరూ కూడా అది హర్షిస్తూ ఉన్నారు. ఇంకో పక్క చెప్పాలి అంటే ఇప్పుడు ఆదరణ పథకం 3 కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం 1000 కోట్ల బడ్జెట్తో. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలని అనగదొక్కి రాష్ట్రంలోనే కింజారపు కుటుంబం అంటే ఒక బ్రాండు. ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆయన తీవ్రవాదని నువ్వు తెల్లవారుజామున ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజామున అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లో బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా ఆయన్ని విజయవాడ వరకు జర్నీ చేయించారు. ఆ రోజు ఒక బీసీ నాయకుడు అచ్చెన్నాయుడని మీకు ఎవరికి గుర్తు రాలేదు? ఆయన దేశం విడిచి పారిపోతాడా? విచారణలో తేలింది కదా ఆయన ఎలాంటి తప్పు చేయలేదని. మీరు అక్రమంగా కేసులు పెట్టింది మీరు, అక్రమంగా బీసీలను అణిచివేసింది మీరు, అయ్యన్న పాత్రుడు గారి విషయంలో అక్రమంగా ప్రవర్తించింది మీరు, కొల్లు రవీంద్ర గారికి ప్రమేయం లేని ఒక హత్య కేసులో ఇరికించి 6 నెలల జైల్లో ఉంచింది మీరు. బీసీలను అణిచివేసింది వైసీపీ పార్టీ. బీసీలకు మాట్లాడే హక్కు కూడా ఇవ్వలేదు. అయితే సార్ ఇక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నన్ను కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు, తక్కువ కులం అనే అరెస్ట్ చేశారు. ఇవి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇవి తీసి పక్కన పెడితే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఎంత కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయ ప్రభావం బాగానే ఉంటుంది. మరి ఏంటి ఈ తక్కువ కులస్తులను అరెస్ట్ చేయడం అని చెప్పి వీళ్ళు తీసుకురావడం వల్ల ఇది ప్రజలపైన ఎంత మేర ఇంపాక్ట్ చూపించే ప్రభావం ఉండొచ్చు అంటారు? ప్రజలు చాలా చైతన్యవంతులండి. ప్రజలను మనం ఎప్పుడు తక్కువ అంచనా. ఇవాళ నాయకులు, వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే ప్రజలు చాలా అమాయకులు, మనం ఏది చెప్పినా వింటారు, మాకు సాక్షి మీడియాను న్యూట్రల్గా మేము కొన్న మా డబ్బు ఉంది కదా, అవినీతి డబ్బు ఇతనికి, అవినీతి డబ్బుతో మేము గ్లోబల్స్ ప్రచారం చేస్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారేమో కానీ నమ్మే పరిస్థితిలో జనము లేరు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా, విజ్ఞానపరంగా కూడా చాలా చదువుకున్న యువత కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కులాల కొంపట్ల పడడానికి ఎవరికి ఇష్టం లేదు. తప్పు చేసిన వాడు ఎవరో క్లియర్గా ప్రజలకే తెలుస్తూ ఉంది. ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయాన్ని. వీళ్ళే, ఎందుకంటే వీళ్ళే రేజ్ చేశారు. జయచంద్ర రెడ్డి ఏ కులం? అగ్రకులమే కదా. మరి ఆయన మీద కూడా కేసు నమోదైందిగా. జనార్దన్ ఎవరో, అతని మీద కేసు నమోదైంది కదా. అతని వెనక సూత్రధారి ఎవరు? ఇతనే కదా. మరి ఇతను కూడా అరెస్ట్, అతను వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేయలేదు. ప్రాథమిక ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఇతను ఆ కేసులో కీలకంగా ఉన్నాడన్న సంగతి తెలిసిన తర్వాత అరెస్ట్ చేశారు తప్ప వెంటనే ఆరోపణలు రాగానే అరెస్ట్ చేయలేదే. మేము కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే కులాల కొంపట్లు రాజేసేదే వీళ్ళండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో చక్కగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో, కంపెనీలతో యువత అంతా సంతోషంతో ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసే కుల రాజకీయాలను పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా లేరు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి కుట్రలు ఇకనైనా మానుకుంటే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వీళ్ళు కొన్నాళ్ళు సమాజంలో ఉంటారు. లేదనుకోండి 2029లో ఇప్పటికే ప్రజలు బాధపడతా ఉన్నారు. ఈ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చాంరా బాబు వీళ్ళకని. ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదేక. వైసీపీ అనేది రాజకీయ సమాధి కావడం ఖాయం. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళు అన్నీ బయటకు తీస్తాం, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ముఖ్యంగా మనం పార్టీ నాయకుల కులాల గురించి మాట్లాడడం చూసాం, కానీ 5 ఏళ్ళు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన స్వయంగా ఈరోజు ఆ కులస్తుడని అరెస్ట్ చేశారు అని చెప్పి అనడం ప్రజల పట్ల కూడా కొంచెం వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా కులాల గురించి విడదీసి మాట్లాడడం ఏంటని. రైట్, చూద్దాం మరి ఏం జరగబోతుంది, ప్రజలు దీన్ని ఎంతవరకు విశ్వసిస్తారు అని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ subscribe to Leo News for more videos.